శాస్త్రం 9వ అధ్యాయం 3వ శ్లోకం ఏం చెబుతుందో ముందు ఒక్కసారి చూసేసి మళ్ళీ మాటల్లోకి వద్దామండి. మన ధర్మశాస్త్రం 2 కూడా చూద్దామండి. 2 నుంచి చూస్తే ఇంకా బాగుంటది, అందుకే నేను 2 కూడా చూపిస్తున్నాను. స్త్రీలను వారి కుటుంబానికి చెందిన పురుషులు పగలు రాత్రి స్వతంత్రంగా ఉండనీయకుండా ఉంచాలి. వారు ఇంద్రియ విషయాలకు ఆసక్తి చూపినప్పుడు తమ నియంత్రణలో ఉంచాలి. చూసారా, స్త్రీలనట వారి కుటుంబానికి చెందిన పురుషులు, నువ్వు 3వ శ్లోకం చెప్పావు మనుధర్మశాస్త్రంలో 9వ అధ్యాయం 2వ శ్లోకం, వాళ్ళని గడప దాటి బయటికి వెళ్లకుండా కాపాడుకోవాలట. అంటే కాపాడుకోవడం అంటే కాపు కాయాలి. పగలు రాత్రి కూడా వాళ్ళ మీద కన్నేసి ఉంచాలంట. అంటే ఏంటి స్త్రీల విషయంలో ఇలాంటి ఆలోచన మనువు కొనడం? స్వతంత్రంగా ఉండనీయకుండా ఉంచాలి. వారు ఇంద్రియ విషయాలకు వారు సొంతంగా ఆలోచించుకోవడానికి ఛాన్స్ లేదు. వారు కళ్ళతో చూసినది కోరుకోవడానికి అవకాశం లేదు. వారు తమకిష్టమైనవి వినడానికి ఛాన్స్ లేదు. అసలు స్వేచ్ఛ లేదండి మహిళకు. ఈ మన ధర్మశాస్త్రం 9:2లో వారు ఇంద్రియ విషయాలకు ఆసక్తి చూపినప్పుడు దాన్ని కంట్రోల్ చేసేలట. ఏంటి అలా ఆలోచిస్తున్నావు, ఏంటి చూస్తున్నావు, ఏంటి వింటున్నావు, ఏంటి నీ ఇష్టం ఏంటి అని వాళ్ళని అదుపు చేయాలట. తల్లినైనా సోదరినైనా కూతురునైనా. ఇక 3వ శ్లోకం, బాల్యములో తండ్రి స్త్రీని రక్షిస్తాడు, యవనములో భర్త రక్షిస్తాడు, వృద్ధాప్యములో కుమారులు రక్షిస్తారు. ఇంత మాత్రమే మాట్లాడింది ఆమె. అసలు శ్లోకం పూర్తేంటి? లాస్ట్, స్త్రీ స్వాతంత్ర్యానికి అర్హురాలు కాదు. చూడండి, ముఖ్య విషయమైన ఇంకోటి చూడండి, ఆ కింద కూడా స్త్రీ స్వాతంత్ర్యం పొందకూడదు, స్త్రీ స్వతంత్రంగా ఉండకూడదు అంటే దీని ఏదో గొప్పగా చెబుతుంది. మీరు గమనించండి, సంరక్షణ వరకు ఓకే, కానీ సంరక్షణతో పాటు ఆమె స్వతంత్రంగా ఏ నిర్ణయం తీసుకోవడానికి ఉండదు, స్వతంత్రంగా ఏమి కొనుక్కోవడానికి ఉండదు, స్వతంత్రంగా ఆలోచించడానికి ఉండదు. ఒకవేళ అలా ఆలోచించే ఆలోచనకు అడ్డుకట్ల వేసేయాలి. ఆ 2వ శ్లోకం ప్రకారంగా ముఖ్యమైన సంగతి, మనుస్మృతి ప్రకారం స్త్రీ జీవితం అంతటా పురుషుల ఆధీనంలోనే ఉండాలని స్పష్టంగా చెప్పబడింది. స్త్రీకి సొంత నిర్ణయాధికారం, స్వతంత్ర జీవనం, స్వేచ్ఛ ఇవేమీ అంగీకరించబడలేదు. ఎవరైనా ఇది కాదని ఎవరైనా సిద్ధపడిపోండి. ఈ 9వ అధ్యాయం 2-3 శ్లోకాలలో స్త్రీలకు స్వతంత్రంగా నిర్ణయం తీసుకునే హక్కు లేదు, స్వతంత్రంగా జీవించే హక్కు లేదు, స్వతంత్రంగా ఆలోచించుకోవడానికి హక్కు లేదు, సొంత నిర్ణయం తన స్వేచ్ఛగా బ్రతికే సీన్ లేదు అని చెప్పిన ఈ శ్లోకాలు ఈ రాయుడు అనేది కాదని ఎవరెవరు ఉంటే రండిరా మాట్లాడుకుందాం. ఇంత దరిద్రం ఉంది, మహిళల పట్ల ఇంత దరిద్రంగా వ్యవహరించింది. దీనికంటే ముందు 5వ అధ్యాయంలో చూడండి, మన ధర్మశాస్త్రం 5వ అధ్యాయం 147వ శ్లోకం, 148, 149 మహిళల గురించి ఏం చెప్పబడిందో చూడండి. మహిళా స్వాతంత్రంపై నియమాలు. బాలిక అయినా, యువతి అయినా, వృద్ధురాలైనా మహిళ తన ఇంటిలో కూడా ఏ పనిని స్వాతంత్రంగా చేయకూడదు. ఈ శ్లోకం కేవలం ఇంటి బయటకు వెళ్ళకూడదని మాత్రమే చెప్పడం కాదు, ఇంటిలో కూడా స్వతంత్ర నిర్ణయాధికారాన్ని నిరాకరించే విధంగా ఈ వాక్యం ఉందట. ఇంటిలో కూడా అంటే ఇంటి నుండి బయటకు వెళ్ళకూడదనే మాత్రమే కాదట, ఇంటిలో కూడా 148వ శ్లోకం, బాల్యంలో తండ్రి ఆధీనంలో ఉండాలి, యవనంలో వివాహం చేసుకున్న భర్త ఆధీనంలో ఉండాలి, భర్త మరణించిన తర్వాత కుమారుల ఆధీనంలో ఉండాలి, స్త్రీ స్వాతంత్ర్యాన్ని పొందకూడదు, మహిళ జీవితాంతం స్వేచ్ఛగా ఉండడానికి లేదు, స్త్రీకి స్వాతంత్రం లేదు, జీవితాంతం పరాధీనతే. అందుకేనండి హిందూ మతంలో అంటే బ్రాహ్మణ కుటుంబాలలో కొన్న మహిళలు నలిగిపోయారండి. ఈ మనుధర్మశాస్త్రాన్ని అనుసరించే వారందరూ కూడా నలిగిపోయారండి. బ్రాహ్మణ వైశ్య క్షత్రియ కుటుంబాలలో మహిళలకు అస్సలు స్వేచ్ఛ లేదు. అలాగే 149వ శ్లోకంలో ఏముంది చూడండి, మహిళ తండ్రి భర్త లేదా కుమారుల నుంచి వేరుపడాలని కోరుకోకూడదు. అంటే భర్త హింసించినా బాధించినా, కుమారులు సరిగా చూసినా చూడకపోయినా వాళ్ళ నుండి స్వేచ్ఛగా జీవించాలనే ఆలోచన చేయకూడదట. అలా చేస్తే 2 కుటుంబాలకు అపకీర్తి కలుగుతుందట. వేరు పెడితే 2 కుటుంబాలుగా మొక్కలైపోతుందంట కుటుంబం. అంటే ఈ మను ధర్మశాస్త్రం 5వ అధ్యాయం 147, 148, 149 శ్లోకాల ప్రకారం మహిళకు జీవితాంతం స్వాతంత్రం నిరాకరణ, తండ్రి భర్త కుమారుల ఆధీనంలో ఉండాలని ఆదేశించబడింది. ఇప్పుడు చెప్పు లక్ష్మి, మగధ లక్ష్మి, ఇప్పుడు చెప్పు. పెళ్ళయ్యాక భర్త సంరక్షణలో, వృద్ధాప్యంలో కొడుకు సంరక్షణలో స్త్రీ ఉండాలి అని ఏదైతే చెప్పారో దానికి ఒక్కొక్క దానికి నేను అర్థం చెబుతాను. ఇందులో నెంబర్ 1, పుట్టాక తండ్రి సంరక్షణలో అన్నారు మను. ఇందులో అసలు ఏం తప్పు ఉంది చెప్పండి? పుట్టాక తండ్రి సంరక్షణలో ఉండగా పిల్లలు మరి ఎవరి సంరక్షణలో ఉంటారు? తల్లిదండ్రుల సంరక్షణలోనే కదా
కదా ఉండాలి. అలా కాకుండా తండ్రి అంతవరకు ఓకే. దాని గురించి కాదు అసలు చర్చ. 18 ఏళ్ళు నిండిన తర్వాత స్వతంత్రురాలుగా తన నిర్ణయం తీసుకునే సమయం వచ్చినప్పుడు కూడా ఆమె ఏ నిర్ణయం తీసుకోవడానికి లేదు మనధర్మశాస్త్ర ప్రకారంగా. పుట్టగానే ఈ ఆడపిల్లల్ని బజార్లో పడేసేయాలా, వీధుల్లో పడేసేయాలా, వీధి కుక్కల్లాగా రోడ్డు మీద వదిలేసేయాలా? మీరు చూడండి, సిద్ధాంతం మనుస్మృతి బుక్ తీసి ఓపెన్ చేసి చూడండి. రాహుల్ గాంధీ గారు చెప్పినట్టు తండ్రికి లోబడి అని ఉందా, తండ్రి సంరక్షణలో అని ఉందా? మీరే చూడండి, సిద్ధాంతాల్లో వెతికే ప్రయత్నం చేయండి. పెరిగాక భర్త సంరక్షణలో అన్నారు మనువు. అంటే పెరిగాక అంటే పెళ్ళయ్యాక భర్త సంరక్షణలో. మరి పెళ్ళయ్యాక భర్త సంరక్షణలో ఉండక భర్త తీసుకెళ్లి బజార్లో పడేయాలా భార్యని? దాని అర్థం అది కదా. అసలు ఇంటిలో కూడా సొంత నిర్ణయం తీసుకునే అవకాశం మహిళకు లేదు. నువ్వు చెప్పేది కాదు అక్కడ మనువు చెప్పింది ఏంటి? ఇంటిలో కూడా సొంత నిర్ణయం తీసుకుని బ్రతికే చాయిస్ లేదు. నెంబర్ 3, వృద్ధాప్యంలో కొడుకు సంరక్షణలో అన్నారు. అంటే కొడుకుకి మాత్రమే ఆ బాధ్యత ఇచ్చారు కానీ ఎక్కడా మళ్ళీ కూతురు సంరక్షణలో అని ఎక్కడా చెప్పలేదు. ఆ బరువు ఆ బాధ్యత కూడా కూతురు మీద పెట్టలేదు, కొడుకు సంరక్షణలోనే అన్నారు. అలా కాకుండా వీళ్ళు చెప్పినట్టుగా తల్లి వృద్ధాప్యం వచ్చే వరకు స్వేచ్ఛ స్వాతంత్రం ఉంది కాబట్టి బజారును పడేయాలా తల్లిని? ఎవరి ఉద్దేశమైనా ఇంట్లో మహిళకు ఆమె నిర్ణయం తీసుకున్న, ఆమెకంటూ కొన్ని ఇష్టాలు ఉంటాయి, ఆమెకంటూ కొన్ని హక్కులు ఉంటాయి, ఆమెకంటూ కొన్ని ఆలోచనలు ఉంటాయి. స్వహతాగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉండాలి. కానీ అది లేకుండా చేసేసాడు మనుధర్మశాస్త్రంలో. మహిళకు అది లేదు ఇంట్లో. మనువు ఇంకా ఎంత గొప్పగా చెప్పారో తెలుసా స్త్రీల గురించి? ఎత్ర నార్యస్తు పూజ్యతే, ఎత్ర నార్యస్తు పూజ్యతే రమంతే తత్ర దేవత అన్నారు. అంటే ఎక్కడైతే మహిళలు గౌరవించబడతారో అక్కడ దేవతలు పూజించబడతారు, అక్కడ దేవతలు కొలువై ఉంటారు అని చెప్పారు. అంటే మహిళకి గౌరవం ఇవ్వాల్సిందే అని చెప్పారు మనువు. ఇది గుర్తుపెట్టుకోండి, మహిళకు గౌరవం ఇవ్వాల్సిందే అని చెప్పారట మనువు. ఇప్పుడు ఒక్కొక్కటే మీకు చూపించేస్తాను. మహిళకు ఎలాంటి గౌరవం ఇచ్చాడు మనుధర్మశాస్త్రంలో. కేవలం మనుధర్మశాస్త్రం గురించి మాత్రమే నేను మాట్లాడతాను. తరువాత సమయం వచ్చినప్పుడు వేరే గ్రంథాల గురించి కూడా మనం మాట్లాడదాం. కేవలం మనుధర్మశాస్త్రంలో మనువు మహిళకు గౌరవం ఇచ్చాడా, మహిళను నీచంగా చూశాడా? ఒక్కొక్కటి సమాజానికి చూపిస్తూ మాడు పగలగొడదాం. మగధా న్యూస్ మాడు పగలగొడదాం. మనుధర్మశాస్త్రం 9వ అధ్యాయం 81వ శ్లోకం తాత్పర్యం చెబుతున్నానండి, తెలుగు తాత్పర్యం. మొదటి భార్యకు 8 సంవత్సరాల వరకు పిల్లలు కలగకపోతే, 8 ఏళ్ల వరకు పిల్లలు కలగకపోతే భార్యకు వేరొక స్త్రీని పెళ్లి చేసుకోవచ్చు. అంటే భార్యకు 8 ఏళ్ల వరకు పిల్లలు పుట్టకపోతే వేరొక స్త్రీని పెళ్లి చేసుకోవచ్చు. అలాగే పుట్టిన బిడ్డలు చచ్చిపోతూ ఉంటే 10వ ఏట మరొక స్త్రీని పెళ్లి చేసుకోవచ్చు. పిల్లలు కలగకపోయేసరికి ఇంకో పెళ్లి చేసుకోవచ్చు. పుట్టిన బిడ్డలు చచ్చిపోతూ ఉంటే 10వ ఏట ఇంకో పెళ్లి చేసుకోవచ్చు. 11 ఏళ్ల వరకు మగపిల్లలు పుట్టకుండా కేవలం ఆడపిల్లలే పుడితే, 11 ఏళ్ల వరకు మగపిల్లలు పుట్టకుండా కేవలం ఆడపిల్లలే పుడుతూ ఉంటే ఆ భార్యను విడనాడి మరొక స్త్రీని పెళ్లి చేసుకోవచ్చు. ఆడపిల్లలు పుడుతూ ఉంటే మగపిల్లడు పుట్టకపోతే వదిలేయాలట ఆమెను. ఎంత ఘోరం మీరే ఆలోచించండి. ఇప్పుడు వివాహమైంది, అరే నాకు తెలియగలుగుతాను, మనువుకి ఏమన్నా కాస్త బుర్ర ఉందా? మనుధర్మశాస్త్రం రాసిన వ్యక్తికి ఏమైనా బుర్ర ఉందా? ఆడపిల్లలైనా మగపిల్లలైనా పుట్టడానికి కారణం ఎవరు చెప్పండి? ఆడపిల్లలైనా మగపిల్లలైనా పుట్టడానికి కారణం ఎవరు? పురుషుడే కదా. పురుషుడి నుంచి వచ్చే XY క్రోమోజోములే కదా నిర్ధారించేది. స్త్రీల నుంచి X మాత్రమే రిలీజ్ అవుద్ది, పురుషుల నుండి XY రిలీజ్ అవుద్ది. XX కలిస్తే ఆడపిల్ల. ఇంత జ్ఞానం ఎక్కడేడిచి వచ్చింది ఆ మనువుకి చెప్పండి? ఆ మనువుకి ఇంత జ్ఞానం ఎక్కడుంది? కాబట్టి ఆడపిల్లలు పుడితే ఆమెను వదిలిపెట్టేయాలట, ఇంకొక పెళ్లి చేసుకోవాలట. ఎంత అన్యాయం అండి! మరి ఆ పుట్టిన ఆడపిల్లలు ఏమైపోవాలి? ఆడపిల్లల కన్నా తల్లి ఏమైపోవాలి? రోడ్డుని పడిపోవాలి. ఈమె మాత్రం గొప్పగా చెబుతుంది, మనువట స్త్రీని చాలా గొప్పగా గౌరవించేశాడట. ఒక మహిళ ఉండి మహిళల పట్ల నీచంగా వ్యవహరించిన మనువుని నెత్తిన వేసుకుని కల్పితాలు చెప్తావా? గయ్యాలి భార్యను విడనాడి మరొక స్త్రీని పెళ్లి చేసుకోవచ్చు. భార్య గయ్యాలి అయితేనంటే ఇంకొక ఆమెను పెళ్లి చేసుకోవచ్చట. మనువు చెప్పింది ఇది. మరి ఇంకొక ఆమె కూడా గయ్యాలి అయితే ఆమెను విడిచిపెట్టేచ్చు అనమాట. ఇంకొక ఆమె చూసారా, ఆడపిల్లల మీద ఎంత వివక్ష ఉందో మనువుకి. ఇంకా అయిపోలేదు, ఇంకా చూపిస్తాను. ఇదే 9వ అధ్యాయము 83వ శ్లోకం మనుధర్మశాస్త్రం. భర్త వేరొక పెండ్లి చేసుకున్న తర్వాత ఇలా ఆడపిల్లలు పుట్టారను, లేదా 10 ఏళ్ళ 7 ఏళ్ల వరకు 8 ఏళ్ల వరకు పిల్లలు పుట్టలేదనో, మరో కారణం చేతో ఒకవేళ భర్త వేరొక పెండ్లి చేసుకున్న తర్వాత మొదటి భార్య కోపముతో ఉంటే దానిని ఆ దినముననే ఆ కోపము తొలగు వరకు రాడు మొదలగు వాణితో కట్టి ఉంచాలట.
ఏంటండి ఈ దారుణం ఏంటండి మనోధర్మశాస్త్రంలో? ఒరే నిన్ను నమ్మొచ్చింది, పెళ్లి చేసుకుంది, నీవు మరొక దాన్ని చేసుకున్నప్పుడు కోపం ఉండదరా? ముందు చేసుకున్న ఆమెకి బాధ ఉండదరా? అలా బాధ ఉంటేనట్టు తాడుతో కట్టేయాలట, కోపం పోయేంత వరకు తాడుతో కట్టేయాలంట, తాళతో బంధించేయాలంటున్నాడు. ఎంత దారుణమండి! ఇది హిందూ మత ధర్మం. తెలుసుకోండి రా మతోన్మాదులారా. చూడమ్మా మన ధర్మశాస్త్రం ఏం చెబుతుందో. ఇంత దారుణాతి దారుణంగా ఆడవారి పట్ల ఈ మనువు వ్యవహరిస్తుంటే ఏం కనపడలేదా మన కంటికి? ఏం కనపడలేదా? 3వ అధ్యాయం మన ధర్మశాస్త్రం 239వ శ్లోకం. చండాలుడు, పంది, కోడి, కుక్క, ఋతుస్రావంలో స్త్రీ అంటే డేట్ పీరియడ్స్ లో ఉన్నప్పుడు నపంసకుడు వీరును శ్రాద్ధ భోక్తలకు బ్రాహ్మణులను చూడరాదు. అంటే పందితో సమానంగా పీరియడ్స్ టైంలో ఆడదాన్ని చూడాలంటున్నాడు. పందితో సమానంగా చూడాలట, కుక్కతో సమానంగా చూడాలట. ఈ బ్రాహ్మణులు, ఈ క్షత్రియులు, వైశ్యులు చండాలుడని పుట్టించారు కదా, అంటరాని వారిగా ఎవరినైతే చూస్తారు అంటరాని వారిగా అలా చూడాలట ఇంట్లో భార్యని, మహిళను. ఏంటి డేట్ వచ్చినప్పుడు కూతురు డేట్ లో ఉన్న, భార్య డేట్ లో ఉన్న అమ్మ ఋతుక్రమం ఆ 3 రోజుల పాటు జరుగు చూసారు మహిళలకు పీరియడ్స్ టైంలో. అప్పుడు బ్రాహ్మణులను చూడరాదట. కావున అవి వారిని చూడకుండానట్టు చేయవలను. అంటే ఎలా ఋతుచక్రంలో ఉన్న ఆడవారిని పెంట తినే పందులతోను సమానంగా పోల్చడం దుర్మార్గం కాదండి? ఇది మహిళలను అవమానించడం కదా. మనము మహిళలను గౌరవించేశాడట. అమ్మో నీకు కనపడిందమ్మా గౌరవించినట్టు? ఏమీ కనపడలేదా? ఎవడో రాసిన స్క్రిప్ట్ తప్ప ఇంకేం కనపడలేదా నీకు? ఇంత దారుణాతి దారుణంగా మహిళలను మనువు చూస్తే మహిళలకు గొప్ప గౌరవం ఇచ్చేశాడా? మనుధర్మశాస్త్రం 9వ అధ్యాయము 10-11 శ్లోకాలు. ఆ శ్లోకాలున్న తాత్పర్యం చూడండి. స్త్రీలను బలవంతముగా కాపాడడం ఎవరి తరము కాదు. దాని అర్థం ఏంటి? ఆమెను కాపలా కాయలేము, ఆమె బుద్ధి మంచిది కాదు అని దాని అర్థం. అంటే నెక్స్ట్ చూపిస్తాను అవన్నీ, దీని కంటిన్యూషన్ చూపిస్తా. కాపు కాయలేమట, ఆమె ఎలాగైనా తప్పించుకుపోద్దట. కావున వారిని క్రింద ఉపాయముల చేత సంరక్షింపవలెను. అంటే ముద్దుగా మాట్లాడినట్టుంది అక్కడ. దాని అర్థం ఏంటో తెలుసండి? ఆమెను వేరే ఆలోచన చేయకుండా, ఇంటి నుంచి బయటకు వెళ్లకుండా, సొంతంగా నిర్ణయం తీసుకునే అవకాశం లేకుండా ఇలాంటి పనుల్లో ఉంచేయండి అంటున్నారు. ఏంటట? ధనమును దాచిపెట్టడం, ఖర్చు పెట్టడం, వస్తువులను శరీరమును పరిశుద్ధపరచుట ఎందును, భర్తకు సేవ చేయటం, వంట వరపులు ఎందును, గృహోపకరణముల సంరక్షణ ఎందును, ఇటువంటి పనులు ఎందును భార్యను భర్త నియమింపవలెను. ఈమెను ఇంట్లో బంధించడానికి పనులు కల్పించేయాలట. అంటే ఈ పనుల్లో నిమగ్నం చేసేస్తే ఆమెకి వేరే ఆలోచన ఉండదు, ఇంకా సొంతంగా నిర్ణయం తీసుకునే అవకాశం కానీ, బయటికి వెళ్ళే అవకాశం కానీ, మరొకటి కానీ ఉండదు. అలా బంధించేయండి. ఎందుకంటే బలవంతంగా కాపాడలేము, ఎలాగైనా ఆమె తప్పు చేసేయచ్చు, ఆడది, ఆమె మనస్తత్వం మంచిది కాదు అనేది ఈ మనువు యొక్క ఉద్దేశం. చూడండి, ఇంకా చూస్తే ఆశ్చర్యపోతారండి మీరు. 15, 16, 17, 19 శ్లోకాలు 9వ అధ్యాయం మన ధర్మశాస్త్రం. పురుషులు చూడగానే వానిపై కోరిక కలుగుట వలనను, మనస్సు నిలుపుదల లేని వలనను, తరచుగా స్నేహము లేకుండుట వలనను, ప్రయత్నపూర్వకముగా సంరక్షితులైనను భార్యలు వ్యభిచార స్వభావం వలన భర్తల యందు ప్రేమ లేకుండా ఉంటారు. కర్మరా బాబు. ఇప్పుడు గనక మను ఉంటే సమాజంలో చెప్పుతో కొట్టేది ఆడవాళ్ళందరూ. భార్య అట వ్యభిచార స్వభావం కలిగి ఉంటుందంట. పురుషుని అంటే ఏ పురుషుని చూడగానే కోరికలు వచ్చేస్తాయా? ఒరే బుద్ధి జ్ఞానం ఉందరా? మహిళను ఇంత నీచంగా చూస్తారా? లక్ష్మి, మగధా లక్ష్మి మహిళను ఎలా చూస్తుందో చూడు మన ధర్మశాస్త్రం. పురుషుడు చూడగానే వానిపై కోరిక కలుగుట వలనట, మనస్సు నిలుపుదల చేసుకోలేకపోవడం వల్లట, తరచుగా స్నేహము లేకుండుట వలనట, ప్రయత్నపూర్వకంగా సంరక్షితులైనను అంటే ఇంట్లో ఉన్నను భార్య మనసట వ్యభిచార స్వభావం అట. నెక్స్ట్, బ్రహ్మ సృష్టి ఆది కాలము నుండి ఇదే వీరి స్వభావం అని తెలుసుకుని పురుషుడు భార్యను కాపాడుకోవాలంట. ఓరి అంటే బ్రహ్మే ఆడదాన్ని అలా చేశాడట. ఇది మనుధర్మశాస్త్రం చెబుతుంది, నేను చెప్పేది కాదు. బ్రహ్మ సృష్టి ఆది కాలము నుండి ఇదే వీరి స్వభావం అని తెలుసుకుని పురుషుడు కాపాడుకోవాలట, కాపు కాసుకోవాలట, కాపలా కాసుకోవాలట. అనుమానం అనే పిచ్చి ఇక్కడే మొదలైంది. మను కల్పించాడు అనుమానం అనే పిచ్చిని మహిళల పట్ల. ఇటు మహిళలందరూ ఇలాగే ఉంటారన్న. నెక్స్ట్, పడక, పీఠము, నగలు, కామక్రోధములను, కపట బుద్ధిని, పరులకు ద్రోహం చేసే బుద్ధి, పరులను హింసించడం, చెడ్డ ప్రవర్తన కలిగి ఉండుట, వీటన్నిటిని స్త్రీలకు మనువు మొదటనే కల్పించెను.
కనుక వీరిని జాగ్రత్తగా కాపాడుకోవాలి. వీళ్ళ మంచోళ్ళు కదా ఆడోళ్ళు, కాబట్టి జాగ్రత్తగా కాపాడుకోండి రే, కాపలా కాయండి రే, మంచిది కాదు నీ భార్య, మీ అమ్మ మంచిది కాదు, నీ కూతురు మంచిది కాదని మనువు చెప్పాడట, మనువే కల్పించాడట. ఇవన్నీ పరులకు ద్రోహం చేసే బుద్ధి ఉంటదట, పరులను హింసించడం అంట, చెడ్డ ప్రవర్తన కలిగి ఉండుటట, వీటన్నిటినీ స్త్రీలకు మనువు మొదటనే కల్పించాడట. నెక్స్ట్, స్త్రీలకు వ్యభిచారము చేయడం స్వాభావిక లక్షణం అంట. రే చెప్తే కొట్టేద్దురా. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనుధర్మశాస్త్రాన్ని ఎందుకు తగలబెట్టారు ఇప్పుడు అర్థమైందా? మనుధర్మశాస్త్రాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎందుకు తగలబెట్టేశారో తెలుసా? ఇది ఇలాగే అడ్డమైన చండాలం అంతా ఉంటది అందులో. చండాలం ముఖ్యంగా మహిళల పట్ల ఎంత భయంకరమైందండి. స్త్రీలకు వ్యభిచారము చేయడం స్వాభావిక లక్షణమంట. ఈ విషయము వేదాల్లో కూడా రాయబడి ఉందంట. ఒరే ఏం పోయే కాలం రా. అనేక వేదవాక్యములు స్త్రీల వ్యభిచారశీలత్వమును ప్రకటించుచున్న వ్యభిచార స్వభావం అంటండి. స్త్రీల యొక్క వ్యభిచార స్వభావాన్ని ప్రకటించుచున్నవంట వేదవాక్కులు, అనేకమైన వేదవాక్కులు. కాబట్టి ఎక్కడ వ్యభిచారం చేయడానికి భర్త కళ్ళు కప్పెళ్ళిపోద్దు, తండ్రి కళ్ళు కప్పెళ్ళిపోద్దు, భర్త చనిపోయిన తర్వాత పిల్లల కళ్ళు కప్పెళ్ళిపోతుంది అని అంట. మహిళను బంధించాలి ఇంట్లో అని చెప్పారు. స్వాతంత్రం లేదు తల్లి మగధా లక్ష్మి, మహిళకు స్వాతంత్రం లేదు, ఇది ఇలాంటి స్వభావం కలిగిందనే భావనతో మహిళను బంధించేశారు, మహిళ పట్ల నీచంగా వ్యవహరించారు. ఇది చూడండి, ప్రారంభంలోనే ఉన్నాయండి ఇవన్నీ. మన ధర్మశాస్త్రం 2వ అధ్యాయం 213, 214 శ్లోకాలు. పురుషుల్ని మోహింపజేసి వారిని చెరపడం స్త్రీలకు స్వభావ సిద్ధముగా వచ్చిన లక్షణమట. ఇంత దారుణమా అండి? స్త్రీలకు స్వభావ సిద్ధంగా వచ్చిన లక్షణం ఏంటట? పురుషుల్ని మోహింపజేసి వారిని చెరపడమంట. కనుక పండితులు స్త్రీల విషయమై యామరపాటుగా ఉండకూడదు. అమ్మో అంటే కాపాడుకోవాలన్నమాట. ఇది సంగతులు తెలిసిన వాళ్ళందరూనంట మహిళను కాపాడుకోవాలట. రే అసలు ఎవరన్నా పురుషులు పనికెళ్ళగలరా, ఉద్యోగాలు చేసుకోగలరా? మహిళ ఎడల, భార్య ఎడల ఇలాంటి అనుమానపు పిశాచం, ఇలాంటి అనుమానపు మనస్తత్వం ఉంటే ఏ మగాడైనా సరే మహిళను ఎలా చూస్తాడురా? 3వ అధ్యాయం 9వ శ్లోకం. నక్షత్రములు, వృక్షములు, నదులు, హీనజాతి పర్వతములు పేర్లు కలిగిన స్త్రీలను పెళ్లి చేసుకోకూడదటండి. పక్షి, పాము, దాసులు వంటి పేర్లు కలిగిన స్త్రీలను, భయము కలిగించే పేర్లు కలిగిన స్త్రీలను పెళ్లి చేసుకోకూడదంట. అమ్మా మగధా లక్ష్మి ఎంత అందంగా మన ధర్మశాస్త్రం చెప్పింది చూడు తల్లి. నెక్స్ట్ 11వ శ్లోకం. ముందు 9 చదువు, ఇప్పుడు 11వ శ్లోకం చూడండి. దాని తాత్పర్యం. తోడబుట్టినవాడు అనగా సోదరుడు లేని కన్యను, తండ్రి ఎవరో తెలియని కన్యను పెళ్లి చేసుకోకూడదట. ఆమె చేసిన పాపం ఏంట్రా ఇందులో? తోడబుట్టినవాడు లేడు, తన తండ్రి ఎవరో తెలియదు, ఈమె బానే ఉంది కదా, ఆమెను ఎందుకు పెళ్లి చేసుకోకూడదు? 16వ శ్లోకం ఏం చెప్తుందో చూడండి. 3వ అధ్యాయం. బ్రాహ్మణుడు శూద్ర స్త్రీని వివాహము చేసుకుంటే భ్రష్టుడగునని అత్రిమ మహర్షియు, గౌతమ మహర్షియు చెప్పారట. అమ్మా మగధాలక్ష్మి మీవాడే, మామనువు ఓ చాలా గొప్పోడు అన్నావు కదా. చూడు, శూద్ర స్త్రీని, నువ్వు కూడా శూద్రురాలివే. ఆ 4 వర్ణాల ప్రకారం చూసుకుంటే నువ్వు బ్రాహ్మణ కాదు, క్షత్రియ కాదు, వైశ్య కాదు, నువ్వు కూడా శూద్రురాలివే. బ్రాహ్మణుడు శూద్రుల్ని పెళ్లి చేసుకుంటే భ్రష్టులు అయిపోతారట. అంటే శూద్ర మహిళలను చేసుకుంటే. ఇంత దారుణాతి దారుణంగా మనుధర్మ శాస్త్రంలో మహిళల పట్ల రాయబడి ఉంటే ఈమె చూడండి ఎలా చెబుతుందో. మరొకటి చూద్దామండి. చూడండి తెలుగు అర్థం. లోభం లేని, అంటే సాక్ష్యం చెప్పడానికి కూడా మహిళ పనికిరాదండి. ఒక అన్యాయం జరిగింది, సాక్షిగా ఈమె ఉంది, చూసింది, ఈమె చెప్పడానికి అర్హురాలు కాదట. లోభం లేని ఒకే ఒక్క పురుషుడు సాక్షిగా ఉండవచ్చు, కానీ సద్గుణవంతులైన శుద్ధులైన స్త్రీలు అనేక మంది ఉన్నప్పటికీ ఈ సందర్భములో సాక్షులుగా అంగీకరించరాదు. స్త్రీల బుద్ధి స్థిరంగా ఉండదనే కారణంతో సాక్షిగా పనికిరాదటండి. మహిళ సాక్ష్యం చెల్లదట. మరి భారత రాజ్యాంగం ప్రకారంగాను వేశ్య సాక్ష్యమైన, వ్యభిచారి సాక్ష్యమైన చెల్లుద్ది. కానీ సద్గుణవంతులు శుద్ధులైన స్త్రీలు అనేక మంది ఉన్నప్పటికీ వాళ్ళ బుద్ధి స్థిరంగా ఉండదనే కారణంతో సాక్ష్యం చెప్పడానికి మహిళ పనికిరాదట. ఇంత భయంకరంగా మహిళల పట్ల ఆ మనుధర్మశాస్త్రంలో రాసి ఉంటే, ఆ మనువు రాస్తే మనువంట స్త్రీలనంట గొప్పగా చూపించేశాడట. అలాగే మనువు ఇంకా ఎంత గొప్పగా చెప్పారో తెలుసా స్త్రీల గురించి?
ఎత్ర నార్యస్తు పూజ్యతే రమంతే తత్ర దేవత అన్నారు. అంటే ఎక్కడైతే మహిళలు గౌరవించబడతారో అక్కడ దేవతలు పూజించబడతారు, అక్కడ దేవతలు కొలువై ఉంటారు అని చెప్పారు. అంటే మహిళకి గౌరవం ఇవ్వాల్సిందే అని చెప్పారు మనువు. మనువు అంట స్త్రీలను గొప్పగా చూపించేశాడంట, గొప్ప ఔన్నత్యాన్ని, స్త్రీ ఔన్నత్యాన్ని చాటి చెప్పేశాడంట. సిగ్గుండాలి కాస్తైనా. ఆర్దానం అయిపోయావు, లేకపోతే నా నోటికి అద్దు అదుపు ఉండకపోతే నీ రోజు. నువ్వు ఆర్దానం అయిపోయావు కనుక బ్రతికిపోయావు లక్ష్మి. ఇంత భయంకరమైన మనుధర్మ శాస్త్రంలో ఉన్న మహిళ గురించిన సంగతులను వక్రీకరించే మహిళ గురించి గొప్పగా చెప్పేశాడు అన్నట్టు వాగుతావా? స్త్రీ ఎవరికి లొంగుతుంది, ఎవరికి కూడా బానిసలాగా ఉంటుంది అని ఎక్కడా కూడా చెప్పలేదు. నేను ఇప్పుడు చెబుతున్నా, అసలు సిసలైన ఫెమినిస్ట్, అసలు సిసలైన మహిళావాది ఎవరైనా ఉన్నారు, అసలు సిసలైన మహిళావాది ఎవరైనా ఉన్నారు అని అంటే ఎవరు? అంటే అది మను సిద్ధాంతమే. ఏ చెప్తో కొట్టాలంటారు? ఇంత గొప్పగా తనకి ఈ స్థానాన్ని కల్పించడం అదే నిజమైన అసలు సిసలైన భారతదేశానికి హక్కులుగా ఉన్నారు. కానీ స్త్రీ ఎవరికి లొంగుతుంది విషయంలో అంటే స్త్రీ స్థానాన్ని అత్యున్నత స్థానంలో ఉంచారు. స్త్రీ ఔన్నత్యాన్ని, స్త్రీ గొప్పతనాన్ని, స్త్రీ విలువని ఒక సంరక్షణలో ఒక రక్షకులే, అంటే ఒక స్త్రీకే రక్షకుల్ని పెట్టారు. అనేక రూపాల్లో మగవాళ్లే స్త్రీలకు రక్షకులుగా ఉన్నారు. కానీ స్త్రీ ఎవరికి లొంగుతుంది, ఎవరికి కూడా బానిసలాగా ఉంటుంది అని ఎక్కడ కూడా చెప్పలేదు. నేను ఇప్పుడు చెబుతున్నా, అసలు సిసలైన ఫెమినిస్ట్, అసలు సిసలైన మహిళావాది ఎవరైనా ఉన్నారు అంటే అది మను సిద్ధాంతమే. మనువు ఋషి ఏదైతే మహిళ గురించి ఇంత గొప్పగా తనకి ఈ స్థానాన్ని కల్పించారో అదే నిజమైన అసలు సిసలైన భారతదేశానికి మహిళా రక్షణకి ఉండాల్సిన సిస్టమ్ అని నేను అంటాను. తన ధర్మంలో ఇంత కంపు పెట్టుకుని మన ధర్మశాస్త్రంలో మహిళ గురించి ఇంత చండాలంగా ఉంటే అదేదో గొప్పదన్నట్టు చెప్పుకొని ఉండి వారి అతిశయోక్తులకు కొద్దివే లేదు. మన భారతదేశంలో సనాతన ధర్మంలో చెప్పుకున్నారు, మాకేం నష్టమేమి లేదు. రాహుల్ గాంధీ మహిళలందరినీ చైతన్యవంతం చేద్దామని ఈ మనువాదులందరూ రాజ్యాంగాన్ని తీసేసి మనుధర్మ శాస్త్రాన్ని దేశంలో పాలనకు తేవాలని ప్రయత్నిస్తున్న సందర్భంలో వాళ్ళని ఎదుర్కొనే క్రమంలో ఆయన ఒక మహిళా కళాశాలలో మనుధర్మ శాస్త్రంలో రాయబడిన ఒక సందర్భం, మహిళ గురించిన సందర్భం చెప్పాడు ఆయన. కానీ అతను నచ్చలేదు, కాంగ్రెస్ పార్టీ నచ్చలేదు, ఇష్టానుసారంగా మాట్లాడుకో వాళ్ళ మీద. కానీ బైబిల్ మీద పడ్డావు లక్ష్మి, నువ్వు క్రైస్తవ్యం మీద పడ్డావు. కాబట్టి నేను కల్పించుకోవాల్సి వచ్చింది. లేకపోతే అసలు ఒక క్రైస్తవ సేవకుడిగా నేను ఎందుకు కల్పించుకోవాలి? నెక్స్ట్ పార్ట్ లో నీకు దరువు ఉంది, కంగారు పడకు.